ఇరాన్ ఏ క్షణంలో ఏం చేయబోతోందా అంటూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ కూడా తిరిగి అమెరికా మీద ప్రతి దాడులు చేసే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది. అమెరికా దాడుల తర్వాత కొంతమంది ఇరాన్ పని అయిపోయింది అనుకున్నారు, మరికొంతమంది ఇంకా భయపడుతుందేమో అనుకున్నారు. అసలు ఇరాన్ ఏం చేయబోతుంది ఈ టైంలో అంటూ అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో ఇరాన్ చెప్పింది క్లియర్గా, ఖచ్చితంగా అమెరికా దీనికి ప్రతిఫలం మేము తీర్చుకుంటాం, అమెరికా నష్టం చవి చూస్తుందంటూ ఇరాన్ హెచ్చరించినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి తగ్గట్లుగానే ఇమ్మీడియట్గా రష్యాతో కాంటాక్ట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. రష్యా నుంచి కూడా ఒక అష్యూరెన్స్ కనిపించింది, ఒకవేళ గనక ఇరాన్ తిరిగి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే సపోర్ట్ ఉండే అవకాశం మనకు అక్కడ క్లియర్గా కనిపించింది. ఈ నేపథ్యంలో అసలు ఇరాన్ ఏం చేయబోతోంది, ఎక్కడ అటాక్ చేయబోతోంది అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా మారింది ఇప్పుడు. అంటే అమెరికా మీద డైరెక్ట్గా అటాక్ చేస్తుందా? ఖచ్చితంగా అవకాశం లేదు. కానీ మరి అమెరికాని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి, ఏం చేసే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు హర్ముజ్ జలసంధికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. హర్ముజ్ జలసంధిని మేము మూసివేస్తామంటూ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో అంటే దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.